హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వీడియోలో చేపల పులుసును నా స్టైల్లో సింపుల్గా మరియు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొత్త వారైతే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చేపల పులుసును ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇక్కడ చేపలను ముందుగా ఈ విధంగా పీసెస్లో కట్ చేసుకుంటాం కదా, వీటిని ఒక 2-3 టైమ్స్ నిమ్మరసం ఉప్పు వేసి వీటిని శుభ్రంగా వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని ఇక ఈ విధంగా కాస్త పెద్దగా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి చింతపండును ముందుగా నానబెట్టుకున్నాను. ఈ చింతపండుని ఇందులోకి వేసుకోవాలి, వాటర్తో సహా ఇందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఇందులోకి కారం పొడిని, అంటే మీకు ఫిష్ని బట్టి కారాన్ని బట్టి కారం పొడిని వేసుకోవాలి. కానీ ఇందులోకి కారం కాస్త ఎక్కువగానే ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులోకి సరిపడినంత కారం పొడిని వేసుకుని సరిపడినంత సాల్ట్ను కూడా ఇందులోకి వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని కూడా వేసుకుంటున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపును వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల్ని ఈ విధంగా వీటిని రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. జీలకర్ర మెంతుల పొడి ఇది వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, తప్పకుండా వేయాలి. జీలకర్ర మెంతుల పొడిని కూడా ఇందులో వేసి వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు కూడా వేయాలి. కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకుని దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఇప్పుడు మనము పక్కకు పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ కానీ గిన్నెను కానీ పెట్టుకొని ఇందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ చేపల పులుసులోకి ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువగానే పడుతుంది ఆయిల్. మీరు కావాలంటే కొద్దిగా తగ్గించి వేసుకుని తర్వాత సన్నగా పొడుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకును వేయాలి. వేసిన తర్వాత వీటిని కాస్త దూరగా వేయించుకోవాలి. ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఆ పేస్ట్ని ఇందులోకి అంతా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుని ఆ మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని కూడా తీసుకుని వేసుకుంటున్నాను. అలాగే మీకు సరిపడినంత వాటర్ని పోసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ పోసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది మరీ ఎక్కువగా కాకుండా అలాగని తక్కువ కాకుండా పోసుకోవాలి. ఎందుకంటే మనం ఫిష్ వేసినప్పుడు ఆ ఫిష్లో వాటర్ ఉంటుంది, వాటర్ ఊరి కొద్దిగా పల్చగా అయిపోతుంది. కాబట్టి వాటర్ అనేది కాస్త చూసి పోసుకొని మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాల సేపు ఈ పేస్ట్ అనేది మనము ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడికిపోతుంది కదా, కాస్త ఆయిల్ అనేది కూడా కాస్త తేలిపోతుంది, ఈ విధంగా పైకి వస్తుంది. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనము క్లీన్ చేసి పెట్టిన ఫిష్ పీసెస్ అన్నిటిని కూడా ఇందులోకి వేసుకోవాలి, పేస్ట్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు చేపల పులుసుని. ఇలా అయితే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ని ఫిష్ పీస్ని వేసుకుని ఒకసారి అంతా కూడా మెల్లగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫిష్ పీస్ని అని కూడా వేసుకొని అంతా మెల్లగా జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఫిష్ అనేది కలుపుతూ ఉన్నప్పుడు మనము ఎక్కువగా బాగా కలపకుండా మెల్లిగా కలుపుతూ ఉండాలి, లేదంటే కాస్త స్లోగా కలుపుతూ ఉండాలి. ఫిష్ ఉడికించిన అవసరం లేదు. ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ ఉప్పు అనేది సరిపోయిందో లేదో మనము చూసుకుని మళ్ళీ ఉప్పును వేసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని మీకు తక్కువ అయింది అనుకుంటే మళ్ళీ ఉప్పు కారం కానీ ఏమైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నాకు ఉప్పు అనేది కాస్త తగ్గినట్టుగా అనిపించింది కాబట్టి నేను మళ్ళీ కొద్దిగా సాల్ట్ అనేది ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను.
ఇలా ఏదైనా మనకు తక్కువగా అయినప్పుడు అడ్జస్ట్ వేసుకోవచ్చు అన్నమాట. వేసుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మరో 2 నిమిషాల పాటు ఉడికించి తీసిన తర్వాత చివరిగా సన్నగా తరిపెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి ఫ్రెండ్స్. సన్నగా తరిపెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే మనకు సింపుల్గా టేస్టీగా చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇలా సింపుల్గా టేస్టీగా చేపల పులుసును చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి, ఎంజాయ్ చేస్తారు. కొత్త వాళ్ళు కూడా చేపల పులుసు చేసేవాళ్ళు కూడా ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.